హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రహీం. మీరు చూస్తున్నారు క్రియేటివ్ హ్యాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలామంది రాయల్ ప్లే డిజైన్ చేస్తున్నారు, పాడైపోతుంది, సరిగా రావట్లేదు, ప్యాచెస్ వస్తున్నాయి అంటున్నారు. అందుకనే మీ అందరి కోసం ఈజీగా ఉండడానికి 4 స్టెప్స్ నేను తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, స్టెప్ నెంబర్ 1 వచ్చేసి గోడ ఎలా ఉందో చూసుకోవాలి. అంటే కొత్తగా కట్టిన ఇల్లులు ఉంటాయి, ఆ గోడలు అయితే పొడిగా ఉంటాయి. కొంతమంది బాగా తడి చేసేస్తారు, అప్పుడు గోడల్లో చెమ్మ ఉండిద్ది. అదే మీకు పాత గోడ తీసుకున్నారనుకోండి, పాత గోడలో ఆల్రెడీ చెమ్మ ఉండిద్ది, ఈ పెయింట్ మక్కు అంతా పెచ్చుగా వస్తూ ఉండిద్ది. కాబట్టి ముందల గోడ కండిషన్ ఎలా ఉందో చూసుకోవాలి, తడిగా ఉందా పొడిగా ఉందా అని. ఒకవేళ తడిగా ఉండి బాగానే ఉందనుకోండి, ఆ రోజు పెయింట్ వేస్తే ఆ నైట్ మొత్తం దాన్ని డ్రై అవ్వనివ్వాలి. ఒకవేళ డ్రై అవ్వకుండా వేస్తే మీకు సరైన ప్యాటర్న్ రాదు. లోన అండర్ కోటింగ్ అనేది మీకు ఒకవేళ స్పాచులా యూజ్ చేశారనుకోండి, ఇలా అనగానే బేస్ ఏదైతే లైట్ కలర్ వేస్తారో ఆ లైట్ కలర్ కూడా వచ్చేసిద్ది. కాబట్టి వీటన్నిటిని మీరు అవాయిడ్ చేయాలి. అదే గోడ పొడిగా ఉందనుకోండి, 2 గంటల తర్వాత మీరు దాని మీద రాయల్ ప్లే చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, రాయల్ ప్లే డిజైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా గోడకి వాల్ పుట్టి పెట్టి ఉండాలి. వాల్ కేర్ పుట్టి, బిర్లా కానీ ఏషియన్ కానీ పుట్టి పెట్టి శాండింగ్ చేసిన గోడ మీద అయితేనే రాయల్ ప్లే స్మూత్గా ఎక్కిద్ది. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వచ్చింది. మక్కు పెట్టిన గోడల మీద రాయల్ ప్లే చేయాలంటే కుదరదు. అలాగా స్టెప్ 1లో ఫ్రెండ్స్, గోడ తడిగా ఉందా పొడిగా ఉందా, అసలు గోడ కండిషన్ ఎలా ఉందా అనేది మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే ఎంత మెటీరియల్ తెచ్చుకొని ఎంతో ఎఫర్ట్ పెట్టి ఎంతో కష్టంతో చేద్దామని అనుకుంటారు, కానీ అది పాడైపోతే మీకు రెండోసారి చెయ్యాలని అనిపించదు. ఎందుకని మీకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే రానప్పుడు ప్రతి పని కూడా మనకు కష్టంగానే ఉండిద్ది తెలియనప్పుడు. అదే మనకు ఆ పని గురించి తెలిస్తే దానంత ఈజీగా ఇంకోటి ఉండదు. ఫ్రెండ్స్, మీకు ఈజీగా తెలియాలి అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. 2 వచ్చేసి ఏ మెటీరియల్ యూజ్ చేయాలనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఏది పడితే అది వాడేస్తూ ఉంటారు, చేసేస్తే రాలేదు ఏంటి అని అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏషియన్ రోలర్ ఉంది, క్లాత్ రోలర్ అంటారు దాన్ని. ఇప్పుడు ఆ రోలర్తో పెయింట్ మనం మామూలుగా కింద నుంచి పైకి ఎక్కించి పైనుంచి కిందకి ఎక్కిస్తే గ్యాప్లోనే ఆ నొక్కే వేగానికి ఆ ప్రెషర్కి అది ఆరిపోయింది సగం పెయింట్. ఆ రోలర్ యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, రోలర్స్ కానీ టూల్స్ కానీ యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త కేర్ తీసుకోవాలి. ఏది పడితే అది యూజ్ చేయాలంటే మీరు మంచి ప్రొఫెషనల్ అయి ఉండాలి. అయితే ఏదైతే రోలరో మీరు క్లాత్ రోలర్ తీసుకుంటారో అదైతే యూస్ అవ్వదు. అసలు రాయల్ ప్లే డిజైన్కి క్లాత్ రోలర్ అనవసరం. ఎందుకంటే బేస్ కోట్ వేసుకోవడానికి క్లాత్ రోలర్ యూజ్ అయ్యింది. టాప్ కోట్ ఏంటి అంటే పెయింట్ రోలర్ ఎక్కించేటప్పుడు పెద్ద రోలర్ అనుకోండి, 12 ఇంచ్ 16 ఇంచ్ రోలర్ అనుకోండి, మీరు అప్లై చేసేటప్పుడు గట్టిగా నొక్కాల్సి వచ్చింది. అప్పుడు ఏమైంది, పెయింట్ అంతా ఆరిపోయింది. మీరు అదే స్పాంజ్ రోలర్ తీసుకున్నారనుకోండి, స్పాంజ్ రోలరు చక్కగా లేయర్ పెయింట్ కరెక్ట్గా లెవెల్గా ఎక్కిద్ది. మీరు వాల్ మీద పెట్టినప్పుడు కూడా కరెక్ట్గా లెవెల్గా వెళ్ళిద్ది, ఒకేలా కనబడిద్ది. ఇప్పుడు 6 ఇంచ్ రోలర్ యూజ్ చేయమని చెప్తాను నేనైతే. ఎందుకంటే మార్కెట్లో 12 ఇంచ్ ఉంది కదండి, 12 ఇంచ్ యూజ్ చేయొచ్చు కదా అని అనుకుంటారు. 12 ఇంచ్ ఏంటంటే అది పెద్దగా ఉంటుంది రోలరు, అయితే దానికి కూడా ఎక్కువ ప్రెషర్ కావాలి, కాబట్టి అది కూడా పనికిరాదు. ఫ్రెండ్స్, ఇప్పుడు 10x10 గోడ ఉండి చిన్న రోలర్ ఎలా వేస్తూ ఉండాలని అనుకుంటారు. చిన్న రోలర్తో వెయ్యండి, వచ్చిద్ది. ఫ్రెండ్స్, పెద్ద రోలర్ మీరు యూజ్ చేయాలంటే కంపెనీ కొన్ని డిజైన్స్ ఇచ్చిద్ది. ఇది ఏషియన్ పెయింట్స్లో చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి. అవన్నీ త్వరగా అయిపోయేది. అంటే మినిమం ఒక వాల్ మనం పట్టుకుంటే ఒక అరగంట గంటలో మొత్తం డిజైనింగ్ కంప్లీట్ చేసేయచ్చు. కానీ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఏంటంటే చాలా నిదానంగా చేస్తారు, కాబట్టి పెయింట్ మొత్తం ఆరిపోయింది. కాబట్టి ఈ టిప్స్ మొత్తం స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు కానీ బిగినర్స్ కానీ ఎవరైనా సరే ఇలాగే చేయాలి. స్టెప్ 3 వచ్చేసి ప్యాచెస్ రాకుండా ఎలా వేయాలి. చాలామంది చేస్తూ ఉంటారు, ప్యాచెస్ వస్తూ ఉంటాయి. అసలు ప్యాచెస్ ఎందుకు వస్తున్నాయి అని వాళ్ళు కూర్చొని ఆలోచిస్తే ఆన్సర్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు గోడ మీద పెయింట్ ఎక్కిచ్చేయాలి, త్వరగా మొత్తం డిజైన్ చేసేయాలి అన్న ఇదిలో ఎవరైనా సరే పెయింటర్ కానీ డిజైనర్ కానీ పక్కన హెల్పర్ ఇంకొక కుర్రాన్ని పిలిచి మీరు పక్కన ఎక్కించండి, నేను ఇటు ఎక్కిస్తాను, ఇది అవ్వగానే ఇది స్టార్ట్ చేసేసి ఇది కంప్లీట్ చేసేద్దాం అని అనుకుంటారు. కానీ అదే మిస్టేక్. ఎందుకంటే మీకు తెలుసు దీని గురించి. అడ్డం ఇప్పుడు ఒక అడ్డం వేస్తారు, దాన్ని లెవెల్ చేయడానికి ఒక నిలువు వేస్తారు, అది ఒకలాగా. అలాగే ఆ ప్యాటర్నే తీసుకురావాలి వాల్ మొత్తం. ఇప్పుడు మీ పక్కన మీ హెల్పర్ ఒక అడ్డం వేసి ఒక నిలువు వేసి ఒక అడ్డం వేసాడు అనుకోండి, అది నిండు కనబడేది, ఇది లైట్ కనబడేది. ఈ నిండు లైట్ మొత్తం గోడలా చూస్తే ప్యాచీ లాగే ఉంటుంది. అలాగే అసలు బ్యాచ్ రాకుండా ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మామూలుగా బేస్ కోట్ రాయల్ లగ్జరీ ఎమల్షన్ వేసుకున్నారనుకోండి, దాని మీద రాయల్ ప్లేలో 10 షాంపూలు కలపాలి, నాన్ మెటాలిక్ అయితే.
ఈ షాంపూ ఎందుకు కలుపుతున్నామంటే పెయింట్ అనేది ఆరకుండా. ఇప్పుడు మీకు చెమ్మగున్న గోడలు ఉన్నాయనుకోండి, చాలామంది ఏం చేస్తారంటే స్పాంజీ వాటర్లో క్లాత్ కానీ స్పాంజీ కానీ ముంచి గోడకు అద్దుతూ ఉంటారు. అది ఆరేలోపు మనం చేసేసుకోవచ్చు అంటారు. అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఫ్రెండ్స్, వాల్ మీద స్పాంజీతో తడి మొత్తం మీరు ఎక్కిస్తారు, బాగానే ఉండిద్ది. అంటే వాల్ మొత్తం తడిగా ఉండదు కదా, అక్కడక్కడ ఆరిపోతూ ఉండిద్ది. అప్పుడు తడిగా ఉన్న చోటేమో లైట్గా కనబడిద్ది, పొడిగా ఉన్న చోటేమో నిండుగా కనబడిద్ది. ఇలా 2 షేడ్స్ కనబడతాయి. అసలు అలా అయితే అస్సలు చేయమాకండి. షాంపూ కలపండి. మీకు ఒకవేళ ఆరిపోతుంది అని రోలర్ వేసినప్పుడు అనిపిస్తే కొంచెం వాటర్ కలుపుకోండి. ఇలా అంటే నేనైతే పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఏ గోడ పర్ఫెక్ట్గా ఎలా ఉండిద్దో నాకు తెలియదు కదా. చాలా రకాల గోడలు ఉంటాయి. ఒక గోడ త్వరగా ఆరిపోద్ది, ఒక గోడ లేట్గా ఆరిద్ది, ఒక గోడ టేప్ వేస్తే ఇలాగ పైకి లెగిసి వచ్చేసిద్ది. ఇలాగ గోడల్లో చాలా రకాలు ఉంటాయి. కాబట్టి ఈజీ వే ఏంటి అంటే రోలర్ వేసేటప్పుడు పెయింట్ ఆరుతూ ఉంటే కొంచెం వాటర్ కలుపుకోవాలి. అదే మెటాలిక్ అనుకోండి, 5 షాంపూలు 6 షాంపూలు అలాగైతే సరిపోయింది. ఎవరైనా సరే స్టార్టింగ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఉంటే ఫస్ట్ ఇనామిల్ వేయండి. ఇనామిల్ బ్రష్తో వేయాలి, రోలర్తో కాదు. బేస్ కోట్ ఇనామిల్ బ్రష్తో వేసి అది ఒక 1 డే మొత్తం ఆరనివ్వాలి. మీరు రాయల్ ప్లేట్ డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. లేదు ఆరుతుందంటే ఒక 200 ml 300 ml వాటర్ కలిపి పల్సన్ చేసుకొని వేసుకోవచ్చు. దాంట్లో అయితే ఇనామిలే కాబట్టి అది దాంట్లోకి అయితే షాంపూ అవసరం లేదు. అంటే డెన్సిటీని బట్టి ఇప్పుడు రెడ్ కలర్ షేడ్, గ్రీన్ కలర్ షేడ్, X123 7541 ఇలాంటి షేడ్స్ అనుకోండి ఒక 10 షాంపూలు కలపాలి. అదే మీకు లైట్ కలర్స్ ఉంటాయి, X112 ఆరెంజ్ కలర్, అలాగే బ్లూ కలర్, హిడెన్ స్ప్రింగ్స్, ఇలా లైట్ కలర్స్ ఉంటే కొంచెం ఒక 8 షాంపూలు అలా కలుపుకోవాలి. ఎందుకంటే నేను చేశాను. ఇప్పుడు షాంపూలు కలుపుతున్నారండి, దీనివల్ల తర్వాత ఏమన్నా ఎఫెక్ట్ ఏమైనా ఉండిద్దా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను చేశాను, ఎఫెక్ట్ అయితే ఏం లేదు. ఎందుకంటే డిజైన్ ఎవరైనా సరే ఎవరిళ్ళైనా సరే ఒక 3 years 4 years పద్దాగా అదే చూస్తూ ఉంటారు కదా, మార్చుకుంటారు కదా. కాబట్టి మీకున్న బడ్జెట్లో తక్కువలో మీరే చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా సరే మనకు తెలియనంత వరకే కష్టంగా ఉండేది, తెలిసిందనుకోండి ప్రతిదీ ఈజీగానే ఉండేది ఫ్రెండ్స్. అలాగే 4th స్టెప్ వచ్చేసి రాయల్ ప్లే చేసామండి, పాడైపోయింది. ఇప్పుడు దీని మీద ఏం చేయాలి అని అడుగుతున్నారు. అసలు బయట గాలి అట్లే చెమట పట్టేస్తుంది. రాయల్ ప్లే పాడైపోతే ఫ్రెండ్స్ చేసుకోవాల్సిన డిజైన్లు కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఇప్పుడు స్పాచులా ఉంది. స్పాచులా ఏంటి, బాక్సులుగా వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ స్పాచులానే చేయాలంటే దాని మీద మీరు ప్రైమర్ అప్లై చేసేసి బేస్ కోట్ వేసేసి మళ్ళీ టాప్ కోట్ వేసి మళ్ళీ స్పాచులా వేద్దామంటే ఏదైతే స్పాచులా భాగంలో ఎంబోజింగ్గా పెయింట్ వచ్చి కారిపోయినాయి, అలాగే ఆ లోతుల కొంచెం టెక్స్చర్ అనేది ముందుకు వచ్చింది. అయితే టెక్స్చర్ మీద మీరు మళ్ళీ రాయల్ ప్లే టెక్స్చర్ చేయాలి అంటే రాదు. ఇలాంటప్పుడు చేసుకోవాల్సిన డిజైన్లు కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ అంటే ర్యాగింగ్ ఉంది, ఇంకోటి కూంబింగ్ ఉంది, ఇంకోటి క్లాత్ ఉంది, ఇలా కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. అదే డిజైన్ కావాలి అనుకుంటే మళ్ళీ సింగిల్ కోట్ వాల్కేర్ ఎక్కించి మళ్ళీ పేపర్ కొట్టి ప్రైమర్ అప్లై చేసి మళ్ళీ బేస్ కోట్ వేసుకొని తర్వాత దాని మీద మళ్ళీ టాప్ కోట్ ఎక్కించి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెసింగ్ చేయాలి. కాబట్టి ఫ్రెండ్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయండి. ఫ్రెండ్స్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ లాస్ట్గా మీకు ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. చాలామంది పెయింటర్స్ ఎదుర్కొనే సమస్య ఏంటంటే గోడ మీద టేప్ వేసినప్పుడు టేప్ తీస్తూ ఉంటే పెయింట్ కూడా లెగిసి వచ్చేసిద్ది. దీనికి అసలు ఎందుకండి ఇలా వస్తుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మెయిన్గా రీజన్ అయితే టేప్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి పెయింటర్స్ టేపు, 2 హార్డ్నర్ టేప్. హార్డ్నర్ టేప్ అనేది వడ్రంగోళ్ళు ఈ కిటికీలకి కానీ గుమ్మాలకి కానీ ఈ ఏదైనా సరే ఫ్రేమ్లకు కానీ ఇవి వాడతారు. అదే పెయింటర్స్ టేప్ అని ఉండిద్ది. పెయింటర్స్ టేప్లో బెస్ట్ కంపెనీ ఏంటంటే యాబ్రో. ఈ పెయింటర్స్ టేపు మీరు ఇలా తీయగానే చాలా ఫ్రీగా వచ్చింది మీకు. అదే ఏషియన్ కానీ ఈ పేపర్ టేప్స్ మీరు ఒకసారి ఇలా తీసి చూడండి, చాలా టైట్గా ఉండిద్ది, ఇటు అటు చినుగుతూ ఉండిద్ది. ఒకవేళ ఇటు అటు చినుగుతుంది అనుకోండి, ఏం చేయాలి, టేప్ మార్చేయాలి. లేదు ఇప్పుడు అదే ఉంది వేయాలి అనుకుంటే 150 శాండ్ పేపర్ తీసి అటువైపు ఇటువైపు మొత్తం కొట్టాలి. సేమ్ అలా కొట్టుకుంటే సైడ్ అంతా అరిగిద్ది టేప్కి. అటు ఇటు టేప్కి సైడ్ అరిగితే మధ్యలో టేప్ వరకు మీరు ఇలా తీస్తూ ఉంటే చాలా చక్కగా ఫ్రీగా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా అలాగే టేప్ దేని మీద మీకు అలాగా లెగిసి వచ్చేసిద్ది అంటే పచ్చిగా ఉండిద్ది. ఫస్ట్ మీరు టేప్తో చేసేటప్పుడు ఒక రోజులో అయిపోవాలి అనుకుంటారు. పొద్దున్న పెయింట్ వేసేస్తారు, మధ్యాహ్నం టేప్ అంటించి తీసి డిజైన్ వేస్తూ ఉంటే పెయింట్ లెగిసి వచ్చేసిద్ది. ఇలా చేయకూడదు. టేప్ వేసేటప్పుడు ఏ పెయింట్ అయినా సరే 1 day గ్యాప్ ఇవ్వాలి.
ఒకరోజు గ్యాప్ ఇచ్చి టేప్ వేసి చేసి చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. అయితే ఇంకోటి ఇందులో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ట్రాక్టర్ ఎమర్షన్ మీద టేప్ వేసారనుకోండి, అక్కడక్కడ లేసిద్ది, ఎందుకంటే అది ప్లాస్టిక్ పెయింట్. మీకు అదే రాయల్ ఎమర్షన్ మీద టేప్ వేసి లాగారనుకోండి, తొక్కలేసినట్లు వేసిద్ది. అసలు టేప్తో పాటే ఆ పెయింట్ కూడా ఇలా కట్ అయిపోయి వచ్చేసిద్ది. అందుకే టేప్స్ తీసే ముందు పెయింట్ పచ్చిగా ఉన్నప్పుడే టేప్స్ మొత్తాన్ని రిమూవ్ చేయండి. టేపు ఒకవేళ పెయింట్ కానీ ఆరిపోయిందనుకోండి టేప్ మీద, మీరు టేప్ తీసేటప్పుడు ఆ పెయింట్ కూడా ఆ టేప్ మీద అంటేసుకొని సైడ్కి వచ్చేసిద్ది. అప్పుడు మీకు కావాల్సిన లైనింగ్ రాదు, మళ్ళీ దానికి లైనింగ్ లాక్కోవాలి, మళ్ళీ డబల్ పని అయిపోయిద్ది. కాబట్టి టేప్స్ వేసే ముందు అది ఏ కంపెనీ టేపు, పెయింటర్స్ టేపా, హార్డ్నర్ టేపా, క్యాలిక్యులేట్ చేసుకొని చేయండి. అలాగే ఈ పెయింటర్స్ టేప్లో యాబ్రో కంపెనీ మీకు కావాలంటే ఆన్లైన్లో దొరికింది, నేను కింద కమెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. అలాగే బయట ఎక్కడైనా సరే దొరికిద్ది ఫ్రెండ్స్. మీకు ఎక్కువగా ఇవి క్రాఫ్ట్ షాపుల్లో దొరుకుతూ ఉంటాయి. ఏ ఏరియా అయినా సరే క్రాఫ్ట్ షాప్ అని అడగండి, ఆ షాపులో ఆ టేప్స్ అనేవి దొరికితే అయ్యే పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త టేపులు ఉంటాయి, కంపెనీ నుంచి కొత్తగా దిగినాయి, అప్పుడే 1 నెల 2 నెలల టేపులు ఉంటాయి. అవి అనుకోండి మీకు ఫ్రీగా రోల్ అవుతూ ఉంటాయి. అదే పాత టేపులు అనుకోండి, ఈ యొక్క ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వాల్సిందే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 2 ఇంచ్ టేప్ తీస్తున్నాను, మీరు 1 ఇంచ్ తీసేటప్పుడే మీకు చినుగుతూ ఉండిద్ది. నేను నైట్ అంతా పెయింట్ వేసి అది ఆరేదాకా ఉంచాను, ఎర్లీ మార్నింగ్ వచ్చి తీస్తున్నాను. ఒకసారి చూడండి ఎంత ఫ్రీగా వస్తుందంటే. సేమ్ ఇలాగే తీసుకోవాలి, ఎంత పెద్ద టేప్ అయినా సరే ఫ్రెండ్స్ మీరు చక్కగా తీసేసుకోగలరు. బేస్ కోట్ ప్రైమర్ వేయకుండా కొంతమంది 2 కోట్స్ పెయింటే వేసేస్తారు, వేసేసి టేప్ వేసి తీస్తే ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే బేస్ కోట్ ప్రైమర్ వేయాలి, తర్వాత 2 కోటింగ్ పెయింట్ వేయాలి, అప్పుడు దాని మీద టేప్ అంటిస్తే మీకు తీస్తే చక్కగా నీట్గా వచ్చింది. పెయింట్ అండ్ ఇది టేప్ తీసేటప్పుడు కూడా తీసిన తర్వాత ఎమ్మటి అంటించేస్తారు. ఒకవేళ మీ దగ్గర పాత టేప్ ఏమైనా ఉంటే, ఏషియన్ పెయింట్ ఏమైనా టేప్ వాడుతున్నారు అనుకోండి, ఇప్పుడు ఆ టేప్ తీసి ఇలా అంటించేయకూడదు. ఇప్పుడు ఆ టేప్ తీసి ఇలా క్లాత్కి అద్దాలి. క్లాత్కి అద్దితే ఆ గమ్ అనేది క్లాత్కి అంటిద్ది. అప్పుడు ఆ టేప్ మీరు అంటించుకుంటే తీసేటప్పుడు మీకు ఫ్రీగా ఉండిద్ది. అది ఒకటి. ఇంకా పౌడర్ కొట్టేసి దాని మీద టేప్ అంటించేస్తూ ఉంటారు. పౌడర్ కట్టి టేప్ అంటిస్తే టేప్ ఊడిపోయింది, టైం వేస్ట్. మొత్తం క్లీన్ చేసుకొని ప్రైమర్ వేసి దాని మీద చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.